Hello friends, welcome back to our channel. Friends, KNR UHS, College Nalanda University of Health Sciences, BPT, BSc, MLT and BSc Paramedical Sciences కి సంబంధించినటువంటి ఫైనల్ మెరిట్ లిస్ట్ అయితే జస్ట్ ఇందాకే రిలీజ్ అయింది ఫ్రెండ్స్. జస్ట్ ఇప్పుడే మనం అప్పుడు ఈవినింగ్ మాట్లాడుకున్నాం కదా, జస్ట్ నా కాలేజ్ అయిపోగానే వచ్చి పీడబ్ల్యూడీ వల్ల నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. దీంతో ఈరోజు నైట్ వరకు మనకి వెబ్ ఆప్షన్స్ యొక్క నోటిఫికేషన్ అండ్ ప్రొవిజనల్ ఫైనల్ మెరిట్ లిస్ట్ వస్తుందని కూడా మనం మాట్లాడుకున్నాం. సో లక్కీగా అన్ని ఈ రోజే రిలీజ్ చేశారు. సో మీరు ఇక్కడ చూసుకోవచ్చు, ఇక్కడ చూడండి థర్డ్ దాంట్లో ప్రొవిజనల్ ఫైనల్ మెరిట్ లిస్ట్ అండ్ నోటిఫికేషన్ ఫర్ ఎక్సైజింగ్ వెబ్ ఆప్షన్స్ అండ్ సీట్ మ్యాట్రిక్స్ అని చెప్పేసి 3 రిలీజ్ చేశారు. ఫస్ట్ వచ్చేసి మనం మెరిట్ లిస్ట్ చూద్దాం, తర్వాత వచ్చేసి వెబ్ ఆప్షన్స్ యొక్క షెడ్యూల్ అండ్ సీట్ మ్యాట్రిక్స్ అని చూద్దాం. సో ఇవన్నీ అర్థం కావాలంటే తప్పకుండా ఈ వీడియో ఎండ్ వరకు చూడండి, మీకు అర్థమవుతుంది. ఓకేనా ఫ్రెండ్స్, ఇంకా ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ ఆప్షన్లో పెట్టుకోండి. అండ్ ఫస్ట్ ఫైనల్ మెరిట్ లిస్ట్ అయితే ఓపెన్ చేసి చూద్దాం. సో ఫ్రెండ్స్, ఫైనల్ మెరిట్ లిస్ట్ అయితే ఓపెన్ చేయగానే ఇలాగైతే మీకు ఇంటర్ఫేస్ అయితే వస్తుంది అనమాట. ఇక్కడ ప్రొవిజనల్ ఫైనల్ మెరిట్ లిస్ట్ అని చెప్పి ఉంది. సో ఇందులో మొత్తంగా టోటల్గా ఇక్కడ చూసుకోండి, ఎల్ఐడి హెల్త్ సైన్సెస్తో పాటుగా ఇంక్లూడింగ్ బీపీటీ, బీఎస్సీ, ఎంఎల్టీ అని చెప్పేసి ఇచ్చారు మనకి. సో మీరైతే అది గుర్తించగలరు. అండ్ ఇక్కడ వచ్చేసి మీకు సంబంధించినటువంటి మెరిట్ ర్యాంక్ అండ్ రోల్ నెంబర్ అండ్ నేమ్ అండ్ జెండర్ అండ్ కేటగిరీ, ఈడబ్ల్యూఎస్ అండ్ మైనారిటీ స్టేటస్ అండ్ గ్రూప్ మార్క్స్ ఒప్టెండ్ అండ్ గ్రూప్ టోటల్ మార్క్స్ గ్రూప్లో ఉన్నటువంటి సేమ్ యాజ్ ఇట్ ఈస్గా మీకు ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ ఎలా వచ్చిందో సో అలానే వచ్చింది. ఇక్కడ మీరు చూసుకోండి ఫ్రెండ్స్, మీకు డేట్ ఆఫ్ బర్త్ అండ్ ఇంటర్మీడియట్ పర్సంటేజ్. కాకపోతే ఇక్కడ ఒకటి ఏంటి అంటే, మీరు ఒకసారి అయితే మీకు ఏమైనా చేంజెస్ ఉంటే మళ్ళీ మీరు మెయిల్ చేసిన తర్వాత చేంజెస్ జరిగినాయా లేదా అని చెప్పేసి ఒకసారి అయితే చూసుకోండి ఫ్రెండ్స్. అండ్ టోటల్గా వచ్చేసి ఎంతమంది ఉన్నారు ఏంటి అని చెప్పేసి ఇప్పుడు చూపిస్తాను. టోటల్గా 145 పేజెస్ అయితే ఉన్నాయి. 145 పేజెస్. ఈ 145 పేజెస్లో లాస్ట్ పర్సన్ వచ్చేసి చూసుకున్నట్టయితే 6489 మెంబర్స్ అయితే అప్లికేషన్ పెట్టుకున్నారు. ఇందులో వీళ్ళ యొక్క నేమ్స్ అయితే 6489 మెంబర్స్ అయితే వచ్చినాయి. సో ఇప్పుడు వీళ్ళందరూ 6489 మెంబర్స్ ఎవరైతే లాస్ట్ పర్సన్ ఉన్నారో అన్వేష్ అని చెప్పేసి, వీళ్ళందరూ మీరైతే వెబ్ ఆప్షన్స్ ఇవ్వచ్చు ఫ్రెండ్స్. అందరూ వెబ్ ఆప్షన్స్ ఇవ్వచ్చు, అందరూ ఎలిజిబులే, ఇందులో సందేహం ఏం లేదు. ఓకేనా. సో ఒక్కసారి మీ డీటెయిల్స్ అన్ని కరెక్ట్గా ఉన్నాయా లేదా అని చెక్ చేసుకోండి. కరెక్ట్గా లేకున్నా కానీ ఇప్పుడు చేసేది ఏం లేదు, మీరు వెబ్ ఆప్షన్స్ కొరకు మూవ్ ఆన్ అవ్వాల్సిందే. సో నెక్స్ట్ వచ్చేసి మనకి కాలేజెస్ యొక్క సీట్ మ్యాట్రిక్స్ అయితే ఉంటుంది. అందులో ఎన్ని కాలేజెస్ ఉన్నాయి ఏంటి అని చెప్పేసి అవి కూడా చూద్దాం. ఒకసారి మీరైతే వెరిఫై చేసుకోండి మీ యొక్క నేమ్ కరెక్ట్గా పడిందా లేదని చెప్పేసి. సో మీ యొక్క నేమ్ వచ్చింది ఫైనల్ మెరిట్ లిస్ట్లో అన్న మా నేమ్ వచ్చిందని కింద కామెంట్ సెక్షన్లో తెలపండి. నాకు కూడా తెలిసింది ఎంతమంది మన ఫ్రెండ్స్ ఉన్నారు, సో మన ఛానల్ తరపున ఎంతమందికి సీట్స్ రాబోతున్నాయని చెప్పేసి నేను కూడా మీకైతే మీ యొక్క పర్సంటేజ్ ఇక్కడ అయితే కామెంట్ చేయండి. నేను తప్పకుండా దాని గురించి మీకు దేంట్లో సీట్ వస్తుందో చెప్తాను. ఓకేనా. అండ్ ఆఫ్టర్ ప్రొవిజనల్ ఫైనల్ మెరిట్ లిస్ట్ తర్వాత నెక్స్ట్ ఎక్సైజింగ్ వెబ్ ఆప్షన్స్ యొక్క షెడ్యూల్ అయితే చూద్దాం ఫ్రెండ్స్. ఒకసారి అయితే ఓపెన్ చేసి చూద్దాం. సో మనకి ఎప్పటి నుంచి వెబ్ ఆప్షన్స్ ఇవ్వచ్చు ఏంటి అని చెప్పేసి చూద్దామన్నమాట. సో ఫ్రెండ్స్, మీరు అలా క్లిక్ చేయగానే మీకు అయితే ఇలాంటి ఒక పీడిఎఫ్ అయితే డౌన్లోడ్ అయిపోతుంది. సో మీరు ఇక్కడ చూసుకోవచ్చు, నోటిఫికేషన్ ఫర్ ఎక్సైజింగ్ వెబ్ ఆప్షన్స్ ఫర్ ఫస్ట్ ఫేజ్ ఆఫ్ కౌన్సిలింగ్ అని చెప్పేసి. ఓకేనా. ఇందులో ఇదంతా ఫస్ట్ ఇదంతా సోది, ఏం అవసరం లేదు. సో ఇక్కడ నెక్స్ట్ మనకు కావాల్సింది all the eligible candidates whose names are displayed in the updated provisional final merit list including PWD candidates notified in KNR UHS website on today can exercise web options for admissions into BSc Allied Health Sciences including BPT and BSc MLT courses from ఇక్కడ మీరు చూసుకోండి, ఫ్రమ్ ఎప్పటి నుంచి అంటే 1 PM 28th అంటే రేపు ఆఫ్టర్నూన్ 1 PM నుంచి మొదలుకొని అప్ టు 23rd ఆఫ్ నవంబర్ 2 PM అంటే 2 PM వరకు. అంటే ఇది అంతగా ఉండకపోవచ్చు, మేబీ నాకు తెలిసి అయితే రేపు మార్నింగ్ లేదా ఎల్లుండి 8కి ఓపెన్ చేస్తారు. సో ఆఫ్టర్నూన్ అయితే ఇంతవరకు ఓపెన్ చేయలేదు ఫ్రెండ్స్ వెబ్ ఆప్షన్స్. సో బట్ చూద్దాం ఈసారికి రేపు మరి ఓపెన్ చేస్తారా 1 PMకి ఆఫ్టర్నూన్ అని చెప్పేసి చూద్దాం. సో నాకు తెలిసి అయితే రేపు మళ్ళీ పోస్ట్పోన్ చేసేసి ఎల్లుండి మార్నింగ్ 8 PMకి ఓపెన్ చేసే అవకాశం అయితే ఉంది. సో అయినా కానీ మీకు డేస్ అయితే సేమ్ ఇస్తారు. లైక్ ఇన్ కేస్ 21 రోజున కనుక ఓపెన్ 8కి ఓపెన్ చేస్తే కనుక 24th వరకు ఎక్స్టెండ్ చేస్తారు. కానీ ఇక్కడ 20 నుంచి అంటే రేపు 20 నుంచి అప్ టు 23rd వరకే. అంటే మీకు ఉన్నటువంటి డేస్ ఎంత, 20 అండ్ 21 అండ్ 22 అండ్ నెక్స్ట్ 23 అంటే టోటల్గా 1 2 3 4 డేస్ అయితే మీకైతే ఇక్కడ వెబ్ ఆప్షన్స్ ఇవ్వడానికి అయితే టైం అయితే కల్పించారు. సో ఈ 4 డేస్ లోపల మీరు ఇక్కడ కనిపిస్తున్నటువంటి వెబ్సైట్లోకి వెళ్ళి మీరైతే వెబ్ ఆప్షన్స్ ఇవ్వాలి. సో వెబ్ ఆప్షన్స్ ఎలా ఇవ్వాలి ఏంటి అని చెప్పేసి నేను మళ్ళీ మీకు రేపు ఆఫ్టర్నూన్ వెబ్ ఆప్షన్స్ ఓపెన్ అయిన తర్వాత వీడియో అయితే చేస్తాను. సో అండ్ బిఫోర్ దట్ ఒకటి ఏంటి అంటే, యూనివర్సిటీ ఫీ సీట్స్ అయితే ఎవరెవరికి వస్తాయో వాళ్ళందరూ యూనివర్సిటీ ఫీ వచ్చేసి 6,000 రూపీస్ అయితే ఆఫ్టర్ గెటింగ్ సీట్ మీరైతే మీ యొక్క పేమెంట్ గేట్వే తోటి అంటే డెబిట్ కార్డ్ లేదా క్రెడిట్ కార్డ్ తోటి మీ యొక్క అలాట్మెంట్ ఆర్డర్ ఉంటుంది, దాన్ని డౌన్లోడ్ చేసుకోనికి అయితే మీరు 6,000 రూపీస్ అయితే పే చేయాల్సి ఉంటుంది. అండ్ ఆఫ్టర్ దట్ ట్యూషన్ ఫీజు
మీకు సీట్ వచ్చిన తర్వాత రెస్పెక్టివ్ కాలేజెస్కి కొంత అమౌంట్ అయితే ట్యూషన్ ఫీ అయితే ఉంటుంది, అదైతే మీరు పే చేయాలి. దాని గురించి నేను సెపరేట్ వీడియో అయితే చేస్తాను. సో ఓకేనా ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ సీట్ మ్యాట్రిక్స్ అయితే చూద్దాం. అండ్ ఫ్రెండ్స్ మళ్ళీ వెబ్సైట్లోకి వచ్చేసాను. ఇక్కడ ఫస్ట్ లింక్ అయితే ఉంది కదా సీట్ మ్యాట్రిక్స్ అని చెప్పేసి, దానిపై క్లిక్ చేయండి. మీకు అయితే సీట్ మ్యాట్రిక్స్ అనేది డౌన్లోడ్ అయిపోతుంది. అది డౌన్లోడ్ అయిన తర్వాత ఎలా ఉంటుంది ఏంటి అని చెప్పేసి నేను ఇప్పుడు చూపిస్తాను మీకు. సో ఫ్రెండ్స్ సర్వర్ అయితే కొంచెం డౌన్ ఉంది కాబట్టి కొంచెం లేట్ అయింది డౌన్లోడ్ చేసుకోనికి. సో ఏమనుకోమాకండి. ఇక్కడ మీకు కోర్సెస్ వారిగా అయితే సీట్ మ్యాట్రిక్స్ అనేది రిలీజ్ చేశారు ఒక్కటే దాంట్లో. ఇక్కడ బీపీటీ సీట్ మ్యాట్రిక్స్ అయితే ఫస్ట్ ఉంది, చూసుకోండి ఒకసారి. సో ఇందులో అయితే బీపీటీలో ఉన్నటువంటి ఆల్ కాలేజెస్ అయితే కనిపిస్తూ ఉంటాయి ఫ్రెండ్స్. దీనిపైన నేను మీకు సీట్ మ్యాట్రిక్స్ పైన సెపరేట్ వీడియో చేస్తాను అర్థం కావాలి అంటే. సో ఇందులో ఇంటేక్ ఎన్ని, కన్వర్ట్ సీట్స్ ఎన్ని ఉన్నాయి అండ్ కేటగిరీ వారిగా ఎన్ని ఉన్నాయి అని చెప్పేసి పూర్తి డీటెయిల్స్ అయితే ఇచ్చారు. ఆల్ కాలేజెస్ ఈ ఫస్ట్ ఫేజ్ అంటే ఆల్మోస్ట్ అన్నీ ఉంటాయన్నమాట. లైక్ మీకు సెకండ్ ఫేజ్ థర్డ్ ఫేజ్లో కూడా లేని అంటే ఇన్ కేస్ ఫస్ట్ ఫేజ్లో టాప్ కాలేజెస్ యొక్క సీట్స్ ఫిల్ అవుతాయి కదా. సో అలా అన్ని కాలేజెస్ అయితే ఇప్పుడు ఫస్ట్ మనకి సీట్ మ్యాట్రిక్స్లో అయితే ఉన్నాయి. సో నెక్స్ట్ ఆ తర్వాత కిందకి స్క్రోల్ చేస్తే బీఎస్సీ ఎంఎల్టీ యొక్క సీట్ మ్యాట్రిక్స్ ఉంది. అండ్ నెక్స్ట్ దాంట్లో ఉన్న కాలేజెస్ కూడా ఉన్నాయి. అండ్ తర్వాత మీకు పారామెడికల్ కోర్సెస్కి సంబంధించిన బీఎస్సీ ఆప్టోమెట్రీ, బీఎస్సీ అనస్థీషియా టెక్నాలజీ అండ్ బీఎస్సీ ఆపరేషన్ థియేటర్ టెక్నాలజీ. సో మొదలుకొని ఆల్ కేటగిరీస్కి ఆల్ కోర్సెస్ ఏవైతే ఉన్నాయో పారామెడికల్లో అవన్నిటికి సంబంధించినటువంటి సీట్ మ్యాట్రిక్స్ అయితే కింద ఉంది, చూసుకోండి ఒకసారి. సో ఇవన్నీ పైన సెపరేట్ వీడియో చేస్తాను ఫ్రెండ్స్. నేను మళ్ళీ ఇప్పుడైతే ఈ యొక్క వీడియో ఎక్కువ లెంత్ అయిపోతుంది కాబట్టి ఇప్పటితో ఎండ్ అయితే చేస్తున్నాను. సో స్టే ట్యూన్ ఫ్రెండ్స్. అండ్ నేను తప్పకుండా మీకైతే ఈ యొక్క సీట్ మ్యాట్రిక్స్ గురించి అయితే క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తాను. సో ఫర్ దట్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ ఇట్ విత్ యువర్ ఫ్రెండ్స్. అండ్ ఇఫ్ యూ లైక్ అవర్ కంటెంట్ ప్లీజ్ లైక్ ఇట్. థ్యాంక్ యూ. ఫ్రెండ్స్ ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. అండ్ మరిన్ని అప్డేట్స్ కొరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ ఆల్ పెట్టుకోండి.